పారిశ్రామిక పార్కు పేరు మీద 5 ఊర్లల్లో గుంజుకుంటున్నారు. దోమ మండలంలో ఇడిదిక్కు పరిగి మండలం కదుకోటి, పరిగి మండలంలో మరి భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ దాడికి పోతుంటే ఈయనను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతామంటారు, కేసులు పెడతామంటారు. గట్టిగా మాట్లాడితే బూతులు తిడతారు. ఏం బూతులు? రైతు బంధు ఎప్పుడేస్తావయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అయ్యా 2500 ఎప్పుడు ఇస్తావు మా ఆడబిడ్డలకు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎప్పుడు ఇస్తావు నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1 కోటి మంది మహిళల్ని, 1 కోటి మందిని అట, ఒకరిద్దరు కాదు, 1 కోటి మందిని ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? కోటీశ్వరులు చేసుడు కాదు, వాళ్ళ మెడల పుస్తల తాడు ఎత్తుకపోకపోతే ఆయనే మంచోడు. నేను రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పరిగి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు అన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా నీ మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా ఒక పని చేయి. కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు, లక్షాధికారులు చేయవాలని ముందైతే. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు చెప్పినావు కదా నెలకు 2500. ఏడిపోతురా మీరంతా? ఏడిపోతురు మీరు? ఆగురే, ఎందుకు ఆగమెందుక? ఏడిపోతురు భయ్ మీరు? కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి. ఆగమెందుకు చేస్తున్నావు? మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు? కూర్చోరు. ఓకే ఓకే ఓకే. మీరు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు కాదు, లక్షాధికారులు చేయమని నేను అడుగుతున్నా. ఎట్లా? నువ్వు నెలకు 2500 ఇస్తాను, నెలకు 2500 ఇస్తాను, 12 నెలలకు 30,000, నెలకు 2500 అంటే 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు. అంతేనా? లెక్కలు కరెక్ట్గానే చెప్పినా లేదా? నెలకు 2500, 12 నెలలకు 30,000, 5 ఏళ్లకు 1,50,000. అంతే కదా? నేను రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా మెడల పుస్తలతాడు భద్రంగా ఉంచుకోరు. అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది ఈ గులాబీ జెండానే, లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు. అందుకే దయచేసి మీకు ప్రార్థించేది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఒక్కసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని మనం తీర్మానించుకున్న తర్వాత, కేసీఆర్ గారు తిరిగి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రావాలే, ఈ రాబందు పోవాలే, రైతు బంధు కేసీఆర్ రావాలే అనుకుంటే గట్టిగా కొట్టాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గులాబీ జెండా ఎగరాలే, పరిగిలో మళ్ళా మహేష్ అన్న గెలవాలి అంటే ఉత్తగా మాటలతోని కాదు, ఉత్తగా మాటలు చెప్పి డైలాగులు కొట్టి సప్పట్లు కొట్టి అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు గుంజితే కాదు. ఎట్లయితుంది మరి? అది చెప్పేందుకే మీకు వచ్చిన నేను. ఓట్లు వేయాలి, ఓట్ల గురించే చెప్తున్నా. ఓట్లప్పుడు చేయాలి. కానీ ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన పని ఉన్నది. ఆ ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్. జర మీరు కూర్చోరు, తమ అడ్డం ఉన్నారంట, కూర్చోండి రా భయ్, కూర్చోండి ప్లీజ్. అడ్డం ఉన్నోళ్ళు, వేదిక మీద అడ్డం ఉన్నోళ్ళు కూర్చోండి ప్లీజ్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా ఓటర్ లిస్టును వడబోసే కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమం. అంటే ఏం చేస్తారు ఇంట్లో? నెక్స్ట్ స్లైడ్.